అలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ స్పెసిఫిక్‌గా నేను ఆహ్, దానికి ముందు నుంచి బ్యాక్‌గ్రౌండ్ కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ కూడా చాలా ఎఫర్ట్ పెట్టేసి దాని వెనకట్ల చాలా సాక్రిఫైసెస్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ. సో ఆబ్వియస్లీ తను ఏముంటుందంటే కొన్ని థింగ్స్ కోసం కానీ దానికి కొంచెం వరి అవుతూ ఉంటారు. సో వన్ డే ఏమైందంటే తను స్టేట్ మ్యాచెస్ ఆడుతున్నాడు అండర్ 16 ఐ థింక్. సో వాళ్ళ ఫాదర్ నాకు చెప్పారు, వన్ మ్యాచ్ ఏదో అయిపోయిన తర్వాత నాకు చెప్పారు, సార్ నితీష్కి కొంచెం సెంటిమెంట్ సార్, ముझको బ్లాసింగ్లా ఏదైనా సమ్ బ్యాట్స్ మీద ఇస్తే నా పర్ఫామ్ చేస్తాడు అని అట్లా సెంటిమెంట్ ఉన్నది, ముందు నుంచి ఉన్నది. సో నేను జస్ట్ క్యాజువల్గా ఒక బ్యాట్ నేను పంపించాను, వచ్చేసి కలెక్ట్ చేసుకుని వెళ్ళారు. తర్వాత ఈ స్కోర్ నాకు చాలా ప్రౌడ్ అనిపించింది. ఎందుకంటే నేను ఆ బ్యాట్ ఇచ్చిందని కాదు, ఆ బ్యాట్తో హీ స్కోర్ 442 రన్స్ ఇన్ వన్ ఇన్నింగ్. సో నాకు ఎంత ప్రౌడ్ అంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను ఆ టైంలో. దాని తర్వాత కాల్ కూడా చేశాడు, నాకు మాట్లాడారు. అంటే ఆ ఒక ఇన్సిడెంట్, నెక్స్ట్ నెక్స్ట్ ఇన్సిడెంట్ చాలా ప్లేయర్స్కి యాజ్ ఎ ఫస్ట్ క్లాస్ ప్లేయర్ మేము ఆడాము చిన్నప్పటి నుంచి. క్రికెట్ రంజీ ట్రోఫీ డెబ్యూన్ చేసిన తర్వాత ఒక స్పాన్సర్షిప్ వస్తుంది, అదే ఎనీ కంపెనీ స్పాన్సర్ చేస్తారు. సో ఫస్ట్ టైం దానికి ఎస్ఎస్ కంపెనీ స్పాన్సర్ చేసింది. సో వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు, సార్ నితీష్కి ఎస్ఎస్ స్పాన్సర్ చేశారు అని. ఓకే, గుడ్, వెరీ గుడ్. సో వచ్చాక నా దగ్గర వచ్చేసిన తర్వాత నితీష్ వచ్చేసి 3 బ్యాట్ ఎస్ఎస్ తెచ్చి నాకు చూపించాడు. సార్ మీరు చూడండి ఏదే బెస్ట్ అండి. నేను చెప్పాను, ఎన్ని ఇయర్స్ నుంచి ఆడుతున్నావు, ఎంత హై క్వాలిటీ స్టాండర్డ్ ఆడుతున్నావు, ఎందుకు సార్ లేదు అంటే ఆ రెస్పెక్ట్ తన హార్ట్లో కూడా ఉంది. అది మన యాజ్ ఎ ప్లేయర్, యాజ్ ఎ కోచ్, సమ్ ప్లేయర్స్ ఇలాగే మన గురించి కోచ్ గురించి ఆలోచిస్తే అది చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం.